హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ప్రతి ఇయర్ ఫిబ్రవరి 1 వస్తే మన ఇంట్లో పెద్దోళ్ళు టీవీలో ఆన్ చేస్తే న్యూస్లు చూసేవాళ్ళు. మనకప్పుడైతే ఏం అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎవ్రీవేర్ ఒకటే బ్రేకింగ్ న్యూస్, ఇట్స్ ద బడ్జెట్ డే. రెడ్ లోని, బ్లూ లోని, ఎల్లో లోని గ్రాఫిక్స్ అయితే చాలా టీవీలో కనిపిస్తాయి. మన ఫైనాన్షియల్ మినిస్టర్ నుంచి నాన్ స్టాప్ 1 hour 2 hours స్పీచ్ ఇచ్చేవారు. మన ఫైనాన్షియల్ మినిస్టర్ నుంచి నాన్ స్టాప్ 1 hour 1.5 hours స్పీచ్ అయితే ఇస్తారు. మనలో చాలా మందికి ఇప్పుడు కూడా తెలియని విషయం ఏంటంటే బడ్జెట్ లో అసలు ఏం డిసైడ్ చేస్తారు, మన లైఫ్ కి ఎలా ఇంపాక్ట్ అవుద్ది, అది మనకి గుడ్డా బ్యాడా, అసలు అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా. సో ఈ వీడియోలో మనం అయితే దాని గురించి మాట్లాడుకుందాం. నో పాలిటిక్స్, నో డ్రామా, నో ఫేర్ అండ్ నో ఫాల్స్ హోప్స్ కూడా. జస్ట్ ఇండియన్ బడ్జెట్ 2026 జస్ట్ స్లోగా క్లియర్ గా మన పేస్ లో మన స్టైల్లో మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియో కనుక ఎండ్ వరకు చూస్తే మీకు కూడా చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, ఒక్కసారి మన ఛానల్ చెక్అౌట్ చేసి చూడండి, చాలా ట్రూ టాక్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో వాట్ రియల్లీ బడ్జెట్ ఈస్? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బడ్జెట్ అంటే ఇన్కమ్ స్లాబ్స్ మార్చడం, మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్స్ చేయడం అయితే కాదు. బడ్జెట్ అంటే ఇండియాస్ ఫైనాన్షియల్ ఇయర్ ప్లాన్. మనం కూడా చాలా బడ్జెట్ ప్లానింగ్ వేసుకుంటాం కదా, లైక్ శాలరీ ఎంత వస్తుంది, ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాం, పేరెంట్స్ కి ఎంత ఇస్తున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్లు, ఈఎంఐలు, హౌస్ రెంట్లు, ఎగ్జాక్ట్ గా సేమ్ అదే, కాకపోతే పెద్ద సైజ్ లో మన నేషన్ మొత్తానికి బడ్జెట్ ప్లానింగ్. ఈ బడ్జెట్ ప్లాన్ లో గవర్నమెంట్ ప్రైమరీగా అడిగేది ఏంటంటే ఈ ఇయర్ మనం ఎంత ఎర్న్ చేయగలం, లోన్స్ ఎంత తీసుకోవాలి, రోడ్స్ మీద, డిఫెన్స్ మీద, హెల్త్ మీద, ఇంకా ఎడ్యుకేషన్ మీద ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, అండ్ నెక్స్ట్ 10-20 years ఇండియాని ఎక్కడ చూడబోతున్నాం అనేది కూడా ఈ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో మీరైతే 2-3 హెడ్లైన్స్ చూసి మన బడ్జెట్ లోని ఇన్ఫర్మేషన్ అయితే డిసైడ్ అయిపోకండి. కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే అందులో ఏముందో మనకు అర్థమయ్యేది. మన ఈ ఇయర్ 2026 బడ్జెట్ క్లియర్ గా చెప్పేది ఒకటే, ఇండియా నీడ్స్ టు గ్రో ఫాస్ట్ బట్ ఆల్సో సేఫ్లీ కూడా. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అరౌండ్ 7 to 7.5% రియల్ జీడిపి గ్రోత్ ని తీసుకురాబోతున్నాయి. ఇది మనకి స్మాల్ నెంబర్ లా అనిపించచ్చు, బట్ రియాలిటీ ఏంటంటే డెవలప్డ్ నేషన్స్ లో కూడా గ్రోత్ రేట్ 1 to 2% ఉంటుంది. అట్లీస్ట్ మనం 5% చేసినా కూడా గ్లోబల్ గా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే లెక్క. సో 7% అనేది చిన్న సైజ్ అగ్రెసివ్ గ్రోత్ లానే కనిపిస్తుంది, బట్ ఇట్స్ కంట్రోల్డ్ గ్రోత్. మన బడ్జెట్ అయితే అసలు ఎమోషనలే కాదు, ఇట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్. అదైతే ఇమీడియట్ గా అందరినీ హ్యాపీ చేస్తామనే సొల్యూషన్ కాదు, ఇట్స్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ టు బి బిల్డ్. అండ్ బడ్జెట్ లో మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పదం అయితే ఫిజికల్ డెఫిసిట్. ఇది ఒక బోరింగ్ టాపికే, బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎక్స్ అనే అమౌంట్ ని ఎర్న్ చేసిందంటే దానికన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ డిఫరెన్స్ ని గవర్నమెంట్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్ 2026 లో ఫిజికల్ డెఫిసిట్ వాస్ టార్గెటెడ్ అరౌండ్ 4.3%. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ స్లోగా లోన్స్ ని తీసుకోవడం రెడ్యూస్ చేస్తుంది. ఇది ఎందుకు మన ఎకానమీకి బాగా ఇంపార్టెంట్ అంటే పర్సనల్ గానే ఆలోచించండి. ప్రతి సంవత్సరం మీరు లోన్ తీసుకున్న సర్వైవ్ అయితే మీకు ఆటోమేటిక్ గా స్ట్రెస్ పెరుగుద్ది అండ్ లోన్స్ కి ఇంట్రెస్ట్ పెరుగుతాయి, మీ ఫ్రీడమ్ రెడ్యూస్ అయిపోద్ది. సో సేమ్ ప్లేస్ ఫర్ ద కంట్రీ ఇన్ బిగ్గర్ స్కేల్. ఎక్కువ డెఫిసిట్ ఉంటే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ ఉంటుంది, రూపీ వీక్ అయిపోద్ది, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా భయపడిపోతారు. లోన్స్ ని కంట్రోల్ చేయాలి, కానీ డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ ఆగకూడదు. ఈ బ్యాలెన్సింగ్ అయితే చాలా హార్డ్ అండ్ నెసెసరీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ అవర్ బడ్జెట్ టాక్స్ అబౌట్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది చెప్పాలంటే మన గ్రోత్ కావాల్సిన ఒక రియల్ ఇంజిన్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ బడ్జెట్ 2026. గవర్నమెంట్ 12+ lakh crore ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి అలాట్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్ కాదు, ఫ్రీబీస్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ అసెట్స్. రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఇంకా ఫ్రైట్ కారిడార్స్. ఈ ఇన్ఫ్రా ఎందుకు ఇంత పవర్ఫుల్? దీనికి ఇంత అలాట్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే కదా లేబర్ కి చాలా జాబ్స్ దొరికేవి, ఇంకా లాట్ ఆఫ్ స్టీల్ అండ్ సిమెంట్ బిజినెస్ జరిగేది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ జరిగేది, గూడ్ రేట్స్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అండ్ లో కాస్ట్ ఫర్ కంపెనీస్. ఇన్ఫ్రా స్పెండింగ్ హ్యాస్ మల్టిప్లేయర్ ఎఫెక్ట్. అందుకే గవర్నమెంట్ దీని మీద చాలా బెట్ చేస్తుంది. హై స్పీడ్ రైల్ ప్లానింగ్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఫ్రైట్ కారిడార్స్, ఇవన్నీ కూడా ఈ రోజు కోసం అయితే కాదు, ఇట్స్ ఫర్ ఇండియా 2035 to 2047. ఇది మన లేటర్ 10 years కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్. అండ్ వన్ మోర్ బిగ్గర్ ఫోకస్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మేకింగ్ ఇండియా ప్రోడక్ట్. అండ్ దాని రియాలిటీ చెక్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇండియాకి వేరే కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గిపోవాలి, ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్స్, ఇంకా కాంపోనెంట్స్. మన బడ్జెట్ లో సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఉంది, ఇంకా ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్ అండ్ అడ్వాన్స్ మిషనింగ్. ఆనెస్ట్ గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈజీ అయితే కాదు. చైనాకి 30+ years పట్టింది, వియత్నాం కి అయితే చాలా డికేట్స్ పట్టింది. సింపుల్ స్లోగన్స్ తో ఫ్యాక్టరీస్ అయితే ఇండియాకి డైరెక్ట్ గా వచ్చాయి. దే నీడ్ స్కిల్ లేబర్, స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ పాలిటిక్స్, పవర్, రోడ్స్, పోర్ట్స్ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ అయితే అన్ని మిరాకిల్స్ అయితే ప్రామిస్ చేయట్లేదు, సీట్స్ అయితే ప్లాన్ చేస్తుంది. రిజల్ట్స్ అయితే చాలా స్లోగా కనిపిస్తాయి, బట్ మన ఇండియాకి నెసెసరీ. అండ్ ఇప్పుడు జాబ్స్ విషయానికి వస్తే ఎంఎస్ఎంఈ, వేర్ ద రియల్ జాబ్స్ కమ్ ఫ్రమ్. చాలా మంది అనుకుంటారు పెద్ద కంపెనీస్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని హైర్ చేసుకుంటాయని, బట్ ట్రూత్ ఏంటంటే ఇండియాలో ఎంఎస్ఎంఈ క్రియేట్ చేసిన జాబ్స్ ఇంకా ఏ సెక్టర్ చేయదు. స్మాల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, లోకల్ బిజినెసెస్ ఉంటాయి, సర్వీస్ యూనిట్స్ ఉంటాయి. బడ్జెట్ 2026 అంతా కూడా దీని మీద చాలా హెవీగా ఫోకస్ చేసింది. ఎంఎస్ఎంఈ కి క్రెడిట్ యాక్సెస్, ఇన్వాయిస్ ఫైనాన్సింగ్, ఇంకా ఫండ్స్ ఫర్ గ్రోత్. ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంఎస్
MSME లో చాలా వరకు ఆర్గనైజేషన్స్ ఐడియాస్ లేక ఫెయిల్ అవ్వవు, వాళ్ళ దగ్గర ఫండింగ్ లేక క్రెడిట్ లేక లేట్ పేమెంట్స్ వల్లే ఫెయిల్ అవుతున్నాయి. గవర్నమెంట్ అయితే దీన్ని ఫిక్స్ చేయడానికి ఫోకస్ చేసింది. సో ఫిక్సింగ్ MSME ఈజ్ ఈక్వల్ టు ఫిక్సింగ్ అన్ఎంప్లాయ్మెంట్, అండ్ ఇది మన ఎంటైర్ బడ్జెట్ లో ఒక సెన్సిబుల్ పార్ట్. కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండియా ఇంకా విలేజెస్ మీద చాలా హెవీగా డిపెండ్ అయ్యి ఉంది. సో బడ్జెట్ ఫోకస్ ఇక్కడ కూడా ఉంది, ఫ్రీబీస్ మీద కాదు, ప్రొడక్టివిటీ మీద. మన విలేజెస్ కి బెటర్ వాటర్ యాక్సెస్ కోసం, బెటర్ క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం, ఇంకా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కోసం జల్ జీవన్ మిషన్ కి ఫండింగ్ ఇంక్రీజ్ చేసింది. ఎందుకంటే వాటర్ ఉంటేనే కదా హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ వచ్చేది. ఇఫ్ విలేజెస్ ఆర్ స్టేబుల్, మైగ్రేషన్ ప్రెషర్ ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది, సిటీస్ బాగా మేనేజ్ అవుతాయి, ఇంకా ఎకానమీ కూడా బాగా బ్యాలెన్స్ అవుతుంది. రూరల్ స్టెబిలిటీ లేకుండా అర్బన్ గ్రోత్ అయితే కంట్రీకి చాలా డేంజరస్. సో మన బడ్జెట్ దీనికి కూడా చాలా వాల్యూ ఇచ్చింది. అండ్ గైస్, ఇప్పుడు మీకు అందరికి వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ పాయింట్, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, టాక్సేషన్. మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఫోకస్డ్ పాయింట్. ఇది ఒక్కటే చూసి న్యూస్ కట్టేస్తారు కూడా. అండ్ ద మిడిల్ క్లాస్ రియాలిటీ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్. స్లాబ్ చేంజెస్ ఏమీ లేవు, బిగ్ రిలీఫ్ లేనే లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. న్యూస్ అంతా కూడా 17 lakhs per annum, 20 lakhs per annum కూడా ట్యాక్స్ ఉన్నదని చెప్పి ఫుల్ గా హల్చల్ చేసింది. కాకపోతే బడ్జెట్ రిలీజ్ అయ్యాక దేర్ ఆర్ నో చేంజెస్ అట్ ఆల్. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఫీలింగ్ ఇస్ డెఫినెట్లీ వ్యాలిడ్, బట్ హార్డ్ ట్రూత్ ఏంటంటే గవర్నమెంట్ పాపులర్ ఆప్షన్స్ కంటే స్టెబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఓవర్ షార్ట్ టర్మ్ అప్లాస్. అండ్ గైస్, మనకైతే ఈ ఫీలింగ్ ఉంటది, బట్ ట్రూత్ ఏంటంటే బడ్జెట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెస్టివ్ బోనస్. ఇది ఒక ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ మాత్రమే. మనం అగ్రీ చేసినా చేయకపోయినా ఇది ఒక కాన్షియస్ చాయిస్ గవర్నమెంట్ తీసుకుంది, అండ్ అది మన మీద కూడా అప్లికబుల్. వన్ మోర్ టాపిక్ ఈస్ ఫ్యూచర్ టెక్నాలజీ, AI అండ్ ఇన్నోవేషన్స్. ఈ ఏరియాలో బడ్జెట్ 2026 బాగా ఫోకస్ చేసింది. AI ఇన్ అగ్రికల్చర్, బయోఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఇంకా క్రిటికల్ మినరల్స్. ఇదంతా యూట్యూబ్ లో ఈరోజు ట్రెండీ టాపిక్ అయితే కాదు, బట్ ఇన్ 10 years దీస్ సెక్టర్స్ విల్ డెఫినెట్లీ లీడ్. ఇది ఫ్యూచర్ కి చాలా పెద్ద పవరే. ఫ్యూచర్ అంటే జస్ట్ మిలిటరీ వార్స్ మాత్రమే కాదు, దేర్ విల్ బి టెక్నాలజీ వార్స్, సప్లై చైన్ బ్లాక్స్ అండ్ ఇన్నోవేషన్ వార్స్ కూడా. సో ఈ బడ్జెట్ మన ఇండియాని దానికి కూడా సైలెంట్ గా ప్రిపేర్ చేసేస్తుంది. సో గైస్, ఈ 2026 ఇయర్ బడ్జెట్ ఎలాంటిదంటే ఎమోషనల్ రివెన్ కాదు, డ్రామాటిక్ కాదు, ఇంకా ఓట్ క్యాచింగ్ అస్సలు కాదు, బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ వన్. లాంగ్ టర్మ్ ఫోకస్, ఇంకా స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసే బడ్జెట్. ఈ సక్సెస్ జస్ట్ అనౌన్స్మెంట్ తో అయితే అవ్వదు, బడ్జెట్ ని కరెక్ట్ గా వాడుకుని ఎగ్జిక్యూట్ చేస్తేనే ఉంటది. అండ్ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ అలైన్డ్ అండ్ ఇట్ షేప్స్ అవర్ కంట్రీ. అండ్ గైస్, వాళ్ళు ప్లాన్ చేసిన బడ్జెట్ ని అందరూ లైక్ చేయాలని అయితే రూల్ లేదు. మనం క్రిటిసైజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, బట్ ఏది చేసినా ముందు అండర్స్టాండ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక మన కామ్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థమైన, నచ్చిన, మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయడానికి కన్సిడర్ చేయండి. అండ్ గైస్, వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.